తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన 3 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన అదే కాలనీకి చెందిన పెనిమేటి సీనయ్యను శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగిందని గూడూరు డీఎస్పీ రమణకుమార్ తెలియజేశారు. చిట్టమూరు పోలీస్ స్టేషన్లో శనివారం మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీన 3 ఏళ్ల చిన్నారిపై సీనయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడని, బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు సీనయ్యను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో చిట్టమూరు సబ్ ఇన్స్పెక్టర్ చిన్నబాలరామయ్య మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణం స్థానిక గేట్ సెంటర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, కోవూరు బక్కయ్య నాయుడు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మరియు స్టాఫ్ ప్రారంభించారు. మొన్న డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం అంటే మన సంవత్సరానికి చివరి రోజున మన చిట్టమూరు మండలంలోని ఈశ్వరవాక గ్రామ పరిధిలో గల ఎస్టీ కాలనీలో ఒక విషాద ఘటన జరిగింది. ఏమిటంటే ఆ ఎస్టీ కాలనీలో తల్లిదండ్రులు ఇంటి దగ్గర లేని సమయంలో ఒక 3 సంవత్సరాల పసిపాప అక్కడ ఆడుకుంటుంటే ఆ ఆడుకునే పసిపాప అని ఆ ఇంటి దగ్గరలో ఉండే పినిమేటి సీనయ్య అనే సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి ఇతను. ఆ పాపని ఆ దగ్గరలో ఉన్న పూరిపాకలో తీసుకెళ్లి ఆ పాప మీద లైంగిక దాడి చేసినట్టుగా మాకు రిపోర్ట్ వచ్చింది. అంటే ఎవరైతే పిల్ల ఉందో ఆ పిల్లకి సంబంధించి వాళ్ళ పెద్దమ్మ మాకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు మేము అంటే మా చిట్టమూరు ఎస్ఐ గారు కేసు నమోదు చేశాడు. కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు నేను అంటే గూడూరు డిఎస్పీ నేను చేపట్టాను కదా. కారణం ఏంటంటే ఈ చిన్నపిల్లల మీద జరిగిన ఇలాంటి అఘాయితాలన్నీ కూడా పోక్సో కింద వస్తాయి. పోక్సో చట్ట ప్రకారం డిఎస్పీ స్థాయి అధికారి ఈ కేసును దర్యాప్తు చేయాలి. దానిలో భాగంగా నేను దర్యాప్తు చేపట్టాను. నా దర్యాప్తులో భాగంగా మొత్తం కూడా సాక్షులందరూ విచారించాను, నిరసన పరిశీలించి ఎన్నికలు చేశాను. మాకు రాబడిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం సుమారు 3:15 సమయంలో ఆ కాలనీకి దగ్గరలోనే ఏదైతే ఇక్కడ ఎస్టీ కాలనీ ఉందో కాలనీ దగ్గరలోనే ఎవరైతే ఈ కేసులో ముద్దాయి ఉన్నాడో పినిమేటి సీనయ్య అనే అతన్ని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత మా అరెస్టు సంబంధించిన అన్ని ప్రొసీజర్ ఫార్మాలిటీస్ అన్ని పాటించిన తర్వాత ఈ రోజున అనగా 4వ తేదీన ఈ ముద్దాయిని కోట మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచబోతున్నాం. ఇప్పుడు నేను ఇచ్చే సందేశం ఏంటంటే పబ్లిక్కి, ఈ చిన్నపిల్లల పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు ఎక్కడ పడితే అక్కడ సరైన సంరక్షణ లేకుండా వదిలేసి మీరు ఎక్కడికో పల్లెకి వెళ్ళిపోతుంటారు. ఏంటంటే సొసైటీలో ఏంటంటే రకరకాల మనుషులు ఉంటారు. అందరు మంచి వాళ్ళని చెప్పి అనుకోవద్దు మనం. అదేవిధంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కార్డు ఉండేది. అంటే మన బంధువులు కూడా ఒక్కోసారి ఏంటంటే పిల్లల్ని తాకరాని ప్రదేశాల్లో తాగుతుంటారు. వాటిని ఏంటంటే బ్యాడ్ టచ్ అంటారు. అలాంటివి కూడా తల్లిదండ్రులు గమనిస్తుంటాయి. వీళ్ళు ఏంటంటే మన ఇంట్లో ఉన్నారు కాబట్టి మనకి ఇబ్బంది లేదు అనుకోవద్దు. ఏంటంటే మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.